హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్లో చింతాకు చాలా చోట్ల దొరుకుతుంది కదా, కాబట్టి ఈరోజు మా ఇంట్లో చింతాకు పప్పు చేశాము. అది చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు చింతాకు శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాను. తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటా, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, 1 కప్పు కందిపప్పు, దీన్ని కూడా శుభ్రం చేసి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసి అందులో 1 కప్పు కడిగి పెట్టుకున్న కందిపప్పు, అలానే చింతాకు కడిగి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఒక టమోటా, తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, అన్నీ ప్రెషర్ కుక్కర్లో వేసుకొని కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ చాలు, 1 గ్లాసు నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్ తగ్గాక కుక్కర్ ఓపెన్ చేసింది. ఇప్పుడు బాగా ఉడికింది కదా కందిపప్పు, చింతాకు, దీన్ని బాగా స్మూత్గా స్మాష్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని. ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకున్న పప్పుని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలి. ఈ ఎర్రగడ్డలు, కరివేపాకు అన్నీ దోరగా వేగిన తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న చింతాకు పప్పుని కూడా ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. చింతాకు పప్పు ఎలా చేయాలో చూసారు కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైన చల్లుకొని సర్వ్ చేసుకోవడమే.